దివ్య సంజీవిని యోగా ప్రేక్షకులకు నమస్కారం. ఈ విభాగంలో మనం చూడబోయేది ఏంటి అంటే కొంచెం మనకి ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనకి తెలియకుండానే ఆటోమేటిక్ గా కొంతమందికి బాడీ అంతా వణుకుతూ ఉంటుంది, బాడీ షివరింగ్ వస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. కానీ అప్పుడు ఏమవుతుంది, శరీరంలో పటుత్వం తగ్గిపోయి, లేదు మనకి డి వైటమిన్ ఐరన్ తగ్గిపోవడం వల్ల కానివ్వండి, అలా వస్తుంది అనమాట. అప్పుడు మనం ఆటోమేటిక్ గా మన జీవన విధానాన్ని మార్చుకోవాలి, అలాగే ఆహార పదార్థాలు కూడా మార్చుకోవాలి. దాంతో పాటుగా యోగాలో చాలా ఆసనాస్ ఆ షివరింగ్ ని తగ్గించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అలాంటప్పుడు మనం ఎలాంటి ఆసనాస్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను. చక్కగా ధ్యాన ముద్రలో కూర్చోండి, సుఖాసనంలో. తర్వాత నెమ్మదిగా బయటికి వచ్చేసి మీరు ఇప్పుడు పిరమిడ్ పోజ్ చేయాలి. ఓకే, అంటే మీరు ఒక ట్రయాంగిల్ లాగా ఉంటారు. చూడండి, శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి లేపండి. ఇక్కడ మనం చూపుడు వేళ్ళు మాత్రం సాగదీసుకోవాలి. శ్వాస వదిలేస్తూ తీసుకుంటూ ఒక 10 నుంచి 20 సెకండ్ల వరకు ఉండండి. దీని తర్వాత నెమ్మదిగా మీరు ఇంకొక ఆసనంలోకి చూడండి, చక్కగా ముందుకు సాగదీసుకోండి. ఈ ఆసనం నడుము నొప్పి ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. చక్కగా నడుము నొప్పి కూడా తగ్గుతుంది అన్నమాట. తర్వాత ధ్యాన ముద్రలోకి రండి. ఇలా కళ్ళు మూసుకొని ఆసనం తర్వాత ఆసనం చేసుకోండి చక్కగా. ఇప్పుడు గోముఖ ఆసనంలో కూర్చోండి. కూర్చొని ఇలా పక్కకి సాగదీసుకోండి శరీరాన్ని. మీకు ఇంకా వీలైతే ఈ కింద చేతిని ఇలా పెట్టుకోండి. అలా ఉండిపోండి ఒక 10, 20, 30 సెకండ్ల ఆసనంలో చక్కగా. మీరు రావాలనుకున్నప్పుడు శ్వాస తీసుకుంటూ ఆసనంలోంచి బయటికి రావాలి. ఇదే ఆసనాన్ని మీరు ఇంకో వైపు కూడా చూసుకోండి. ఫస్ట్ ఇలా ట్రై చేయండి. ఇలా మీకు కంఫర్ట్ గానే ఉంది, ఇంకొంచెం ఎక్కువ ట్రై చేయగలను ఆసనం అనుకున్నప్పుడు మీ మోచేని కిందకి పెట్టేసి శరీరాన్ని సాగదీసుకోండి. ఇలా చక్కగా కూర్చుని ఒక చిన్న చిన్న ఆసనాస్ వేసుకున్నారంటే మీరు చక్కగా మీ ప్రాబ్లం తగ్గుతుంది. పెద్ద పెద్ద ఆసనాస్ వేస్తే తగ్గుతుంది అని అనుకోకండి. అందుకని నేను ఎప్పుడు ఏ ఆసనమైనా బేసిక్ నుంచి చూపిస్తాను. తర్వాత మీ 2 కాళ్ళు సాగదీసుకోండి, ఎంత వస్తే అంత. 2 చేతులు కాళ్ళ మీద పెట్టుకొని పైకి చూస్తూ ఉండండి. ఇక్కడ మీ వెన్నుముకను బాగా సాగదీసుకోవాలి. ఇక్కడ నుంచి బటర్ఫ్లై తీతలి ఆసనంలోకి రావాలి. మీకు మీ వెన్నెముక సహకరించకపోతే గోడ సపోర్ట్ తీసుకోండి. గోడ దగ్గరికి కూర్చొని వెనకంతా గోడ సపోర్ట్ పెట్టుకొని ఇలా మెల్లగా శరీరాన్ని సాగదీసుకోండి. తర్వాత అదే ఆసనంలో ఇలా ముద్ర వేసుకొని కూర్చోండి. వెన్నుముక నిటారుగా ఉండాలి, తల నిటారుగా ఉండాలి. 2 కాళ్ళు కిందకి నేలకి ఆనిచ్చేంత వరకు ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి. తర్వాత సిద్ధాసనంలోకి వచ్చి చక్కగా 2 చేతులు ఇలా సాగదీసుకొని అలాగే ఆసనంలో కూర్చోండి. మీరు పృథ్వీ ముద్రలో కూర్చోండి. పృథ్వీ ముద్ర అంటే మనకి ఉంగరం వేలు, బొటన వేలు ఏవైతే మొదలు ఉన్నాయో అవి ప్రెస్ చేస్తూ ఉండాలి. మిగిలిన వేళ్ళన్నీ నిటారుగా ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ 10 నుంచి 20 సెకండ్ల వరకు ఉండండి. తర్వాత మీరు ఎప్పుడైతే బయటికి రావాలనుకుంటారో అప్పుడు నెమ్మదిగా శరీరాన్ని కదిలించుకొని అరచేతులు నలుపుకొని అవసరాన్ని మీ ముఖానికి చక్కగా ఇచ్చుకోండి. కళ్ళు తెరిచి అరచేతుల వైపు చూసుకోండి. చూసారు కదండి, ఇలా మీరు చక్కగా చేసుకున్నారంటే అంటే దానికి మీరు ఎక్కువ ఆసనాస్ కష్టపడి వేయడం కాదండి, ఒక ఆసనంలో ఎక్కువ టైం ఉండగలగాలి. మళ్ళీ అదే ఆసనం మీకు స్ట్రెస్ రిలీఫ్ ఇచ్చేది,
మీకు శరీరానికి మనసుకి ప్రశాంత స్థితిలో ఉండనిచ్చే ఆసనాస్ అనుకోండి, మీకు ఇంకా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మెల్లమెల్లగా షివరింగ్ అంతా తగ్గిపోయి కొంచెం మళ్ళీ మీకు పటుత్వం పెరుగుతూ ఉంటుంది. కొంచెం టైం పట్టినా కానీ మీరు టైం తీసుకొని చేసుకోండి, ఎందుకంటే అది ఏజ్ని బట్టి వచ్చే ప్రాబ్లం కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని కొంచెం జాగ్రత్తగా కొంచెం ఎక్కువ టైం తీసుకున్న చేస్తూ ఉంటే మీకు ఫలితం వస్తుంది అనమాట. అలా ట్రై చేసి మీ ప్రాబ్లం తగ్గించుకొని మళ్ళీ మీరు ఎనర్జెటిక్గా పటుత్వం పెంచుకుని మీ జీవన విధానాన్ని సాగించుకుంటారని భావిస్తూ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.